పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ ను ఇంట్లో నుంచి బయటికి రానిలా. క్యాండిడేట్ ఇంట్లో నుంచి రానియడంలా இந்த క్యాండిడేట్ మా ఊళ్ళో ఓటు వేసే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటున్న ఓటర్లు. ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టారా? ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు అడిగారు. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ఈ ఒంటిమిట్ట అక్కడ జెడ్పీటీసీ పరిధిలో. మళ్ళీ పులివెందులకి ఇక్కడికి వద్దాం. ఇక తుమ్మలపల్లి అని పులివెందుల గ్రామం సీను. ఓటర్ల లిస్ట్ లో ఉన్నది ఎవరైనా పర్వాలేదు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా చూడండి. ఇక తుమ్మలపల్లి ఒక్క నిమిషం అనే బిగినింగ్ నుంచి ప్లే చేయది. తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది. ఓటర్ల లిస్ట్ లో ఉన్నది ఎవరైనా పర్వాలేదు, యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు, ఎవరు చూడరు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళే స్లిప్పులు ఇస్తా ఉన్నారు, వీళ్ళే దొంగోట్లు వేయిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా, అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు, ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు. వాళ్ళు ముసలోడైనా కానీ నేను పిల్లోని ముసలోని నా వయసు ఎక్కువ ఉంది అని చెప్పి అంటే ఎవడు అడగడుపో అని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా చూడండి. ఎలక్షన్ అనేది రూరల్లో జరుగుతూ ఉంటే టౌన్లో పులివెందుల్లో ఉన్న
ఎమ్మెల్యే ఆఫీస్కు. టౌన్లో పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు అవినాష్